అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో కొన్ని గన్ షాట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి చదివి తెలుసుకుందాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూస్ సెంటర్ ఈస్ 5,5 అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 8,8. అసలుకి ఒక క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనకి ఏం తెలిసి ఉండాలి, ఆ క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో దాని యొక్క ఫార్ములా అనేది తెలిసి ఉండాలి. ఆ ఫార్ములాని మనం పక్కన రాసుకుంటే అప్పుడు క్వశ్చన్ చదివిన తర్వాత మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్లో వచ్చిన వాల్యూస్ అంటే అర్థమైన వాల్యూస్ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎట్లా చేయాలి, ఆ నెక్స్ట్ స్టెప్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ స్టెప్ ఎట్లా చేయాలి అనేది అర్థమవుతుంది. అట్లా ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆ లాస్ట్లో ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని చదివి మనం అసలుకి ఏముంది, ఏం వాల్యూస్ ఇచ్చాడు, ఏ ఫార్ములా యూజ్ చేస్తే మనకి క్వశ్చన్ యొక్క ఆన్సర్ వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఇక్కడ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా అనేది వేయాలి మనం. ఇక్కడ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా ఏంటిది, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అనమాట. ఇంకేమి ఇచ్చాడు, ఆ సర్కిల్ యొక్క సెంటర్ అనేది 5,5 అని ఇచ్చాడు. ఇంకా ఆ సర్కిల్ అనేది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుందని ఇచ్చాడు. ఆ పాయింట్ మనకి 8,8 అనేది ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ h,k అన్నాడు. h,k అనేది ఏంటిది, సర్కిల్ యొక్క సెంటర్. ఇక్కడ h,k ఈజ్ ద సర్కిల్ సెంటర్ అనమాట. ఇంకా r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ మనకి క్వశ్చన్లోనే ఇచ్చాడు h,k వాల్యూస్ 5,5 అని. గివెన్ సెంటర్ h,k ఈజ్ 5,5. అసలుకి క్వశ్చన్లో మనం ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ కనుక్కోవాలంటే మనకి రేడియస్ వాల్యూ అనేది తెలిసి ఉండాలి. సో మనం ఫస్ట్ రేడియస్ ఒక వాల్యూ అనేది కనుక్కుందాం. సో రేడియస్ అనేది మనకు తెలియదు. సో అసలుకి ఇప్పుడు ఈ క్వశ్చన్ మొత్తాన్ని మనం ఒక సర్కిల్లో విజువలైజ్ చేస్తే మనకి ఇంకా క్లారిటీగా క్వశ్చన్ అనేది ఎట్లా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. సో ఒక సర్కిల్ తీసుకుందాం. ఆ సర్కిల్లో ఫస్ట్ దాని సెంటర్ అనేది ప్లాట్ చేద్దాం. ఇప్పుడు సెంటర్ని మనం h,k అని అనుకుందాం. ఆ h,k వాల్యూస్ మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. ఏంటిది 5,5 అని క్వశ్చన్లో మనకి ఇచ్చాడు. ఇప్పుడు రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ అనేది మనకి సర్కిల్ నుంచి ఎటు సైడ్ నుంచి సెంటర్కి ఒక లైన్ డ్రా చేసిన దాని యొక్క రేడియస్ అనేది ఈక్వల్ ఉంటుంది. సో రేడియస్ అనేది తీసుకుందాం. ఇప్పుడు రేడియస్ అనేది మనకి ఓన్లీ ఈ 1 పాయింట్ అంటే 5,5 అనే ఆ పాయింట్ నుంచి మనకి రేడియస్ అనేది మనం కనుక్కోలేదు. కాబట్టి మనకి క్వశ్చన్ చదివితే మనకి క్వశ్చన్లో ఆల్రెడీ ఒక క్లూ అనేది ఇచ్చారు. ఏమని ఇచ్చాడు, ఆ సర్కిల్ అనేది మనకి ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుందని చెప్పాడు. ఆ పాయింట్ వచ్చి 8,8. ఆ పాయింట్స్ మనం ఇక్కడ ప్లాట్ చేసుకున్నాం. అదే మనకి సర్కిల్ సాల్వ్ చేయడానికి క్లూ అనమాట. ద సర్కిల్ పాసెస్ త్రూ ద పాయింట్ 8,8. ఈ పాయింట్ మనం ఇక్కడ ప్లాట్ చేద్దాం. దాన్ని ఏ అనుకుందాం. ఏ వచ్చేసి 8,8 అనమాట. ఇప్పుడు అసలు రేడియస్ అంటే ఏంటిది, ద డిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ని మనం రేడియస్ కింద తీసుకుంటాం అనమాట. సో ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ 5,5 అండ్ ద పాయింట్ 8,8. దాన్ని మనం రేడియస్ కింద తీసుకుంటాం. అసలుకి డిస్టెన్స్ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా అనేది మనకి తెలుసు. ఇప్పుడు ఒకసారి ఆ ఫార్ములాని చూద్దాం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు r square is equals to ca square is equals to x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ మనకి ఆల్రెడీ పాయింట్స్ ఇచ్చాడు 5,5 8,8. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం ఈ డిస్టెన్స్ ఫార్ములాలో వేస్తే మనకి ఇప్పుడు r స్క్వేర్ అనేది వస్తుంది అనమాట. సో సెంటర్ ఏమి ఇచ్చాడు 5,5 అండ్ పాయింట్ 8,8 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని x1 y1 దీన్ని x2 y2 అని తీసుకుంటాం. సో ఈ x1 y1 వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రేడియస్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x2 అంటే ఎంత 8 మైనస్ x1 వాల్యూ ఎంత 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఎంత 8 ఇంకా y1 వాల్యూ 5 మైనస్ 5 హోల్ స్క్వేర్ అనమాట. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 మైనస్ 5 ఎంత 3
సో 3 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ 8 మైనస్ 5 ఎంత 3, సో ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ వచ్చేసి 9 ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 9 18, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 18. ఇప్పుడు మనకి 2 వాల్యూస్ తెలిసినాయి. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడానికి మనకి 2 పాయింట్స్ అనేవి కావాలి. ఒకటి సెంటర్ కావాలి, ఇంకోటి రేడియస్ అనేది కావాలి. సెంటర్ అనేది మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసాడు, ఇంకోటి రేడియస్ అనేది మనం ఇప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసి మనం రేడియస్ అనేది కనుక్కున్నాం. సో నవ్ వీ హ్యావ్ సెంటర్ 5,5 అండ్ ద రేడియస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 18. సో సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్. ఇప్పుడు మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఈ వచ్చిన 2 వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో సెంటర్ 5,5 అండ్ రేడియస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 18. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి హెచ్కే అన్నాడు. హెచ్కే వాల్యూస్ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే ఇచ్చేసాడు. సో దీన్ని హెచ్కే కే తీసుకుంటాం. సో ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఎంత 5, ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కే వాల్యూ ఎంత 5, వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆర్ స్క్వేర్ ఎంత 18 ఇచ్చాడు. సో ఆర్ స్క్వేర్ ప్లేస్లో మనం 18 వేసుకుంటాం, ఈజ్ ఈక్వల్స్ టు 18. ఇప్పుడు ఇది చూడడానికి మనకి ఎట్లా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములాని యూస్ చేసి మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 × 5 10x ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ 25 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 × 5 10y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 18. సో ఇప్పుడు దీన్ని ఒక ప్రాపర్ ఫార్ములా రాసుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10x మైనస్ 10y ప్లస్ 25 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 18. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10x మైనస్ 10y. ఇప్పుడు ఈ 25 ఈ 25 రెండు యాడ్ అయితే మనకి 50 వస్తుంది. ఇప్పుడు ఈ 18 కూడా ఇటు సైడ్ తెచ్చుకుందాం. ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే నెగిటివ్ అవుతుంది, అంటే మైనస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ 50లోంచి 18 తీసేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10x మైనస్ 10y ప్లస్ 32 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూ అనేది మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center is 5,5 and which passes through the point 8,8. ఇక్కడ ఇంకో నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ మనకి సర్కిల్ లెసన్లో స్టాండర్డ్ ఫామ్ అనేది వేరు, ఇంకా జనరల్ ఫామ్ ఆఫ్ ఎ సర్కిల్ అనేది వేరు. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎ సర్కిల్ అనేది మనకి ఇట్లా ఉంటుంది అనమాట చూడడానికి, దీన్ని స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎ సర్కిల్ అని అంటాం అనమాట. ఇంకోటి దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు వచ్చే ఇట్లా ఉంటుంది చూడండి, దీన్ని మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అని అంటాం. కొన్ని క్వశ్చన్స్లో మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ కనుక్కోమంటాడు, కొన్ని క్వశ్చన్స్లో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అనేది కనుక్కోమంటాడు. ఇప్పుడు దీన్ని ఇచ్చి మనకి ఇట్లా రాయమని ఇప్పుడు రేడియస్ అనేది సెంటర్ కనుక్కోవాలంటే దీన్నే రివర్స్లో చేస్తే కూడా వస్తుంది, అది చాలా లాంగ్ అవుతుంది. సో సింపుల్గా ఒక ఫార్ములా యూస్ చేస్తే మనకి సెంటర్ రేడియస్ అనేది కనుక్కోవచ్చు. ఆ ఫార్ములాతో ఎట్లా చేయాలనేది నేను నీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కాలజ్ఞాన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు.